అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం. మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాను. నమస్తే మేడం, నా పేరు సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా మార్చవరం. నేను ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది మేడం. ధ్యానం మా పిల్లల ద్వారా తెలుసుకున్నాను నేను. పత్రి సారు, మాది మార్చవరం, అక్కడ పిరమిడ్ కట్టిస్తే సార్ వచ్చి పత్రి సార్ వచ్చారు మా పిరమిడ్, మా మార్చవరం గ్రామం. వస్తే పిల్లలందరి చేత ధ్యానం చేయించి చాలా ధ్యానం చదువుకోవడానికి బుక్ ఇచ్చారట. అది తెచ్చి మా పిల్లలు నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మ ధ్యానం ఇలా చేయాలి అని చెప్పారు. అప్పుడు అయితే నేను పూజలు చాలా బాగా చేస్తున్నాను. చేస్తూ ఉంటే ఏ పని చేసినా అమ్మవారు కళ్ళ ముందు ప్రత్యక్షమవడం, సూర్య నమస్కారం చేస్తుంటే సూర్యుడి కనిపించడం, ఇలా చాలా బాగుంది నాకు. అప్పుడు నేనేమనుకున్నానంటే పుస్తకం చదివిన తర్వాత పూజలు వద్దు, స్తోత్రం వద్దు, మంత్రం వద్దు, ఏది వద్దు అంటున్నారు. దాని నుంచి కదా మనం అంతా మొదలుపెట్టాం. ఓంకారం వద్దు అంటున్నారు, ఓంకారం నుంచే కదా సృష్టి అంతా వచ్చింది. మరి అలాంటప్పుడు ఇదంతా వద్దు అంటున్నారేంటి? అయితే నేను ఈ ధ్యానం నాకు కూడా వద్దు అని చెప్పి చేయలేదు మేడం. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊళ్ళో పిరమిడ్ కట్టించారు. ఆయన పేరు బాబురావు గారు, బోడా బాబురావు గారు. ఆ సార్ కనిపించి దారిలో వెళ్తూ అమ్మ సూర్యకుమారి ధ్యానం క్లాస్ చెప్పడానికి జగదీశ్వరి మేడం వస్తున్నారు వైజాగ్ నుంచి. ఆవిడ పేరు తాడి జగదీశ్వరి. ఆ మేడం క్లాస్ చెప్పడానికి వస్తున్నారనమాట. ఆ రోజు ఇలా మేడం వస్తున్నారమ్మ క్లాస్ చెప్పడానికి, ఒకసారి రా అమ్మ అని చెప్పి పిలిచారు ఆ సార్. సరే అని చెప్పి నాకు ఈ ధ్యానం గురించి తెలియదు కాబట్టి పని అంతా ముగించుకుని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత అక్కడ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ మేడం క్లాసు చెబుతూ ధ్యానం చేయించారనమాట. భగవద్గీత శ్లోకాలు చెప్తూ ధ్యానం చేయించారు. పాట ఆ మేడం చాలా బాగా పాటలు చాలా బాగా పాడేవారు. భగవద్గీత శ్లోకాలు కూడా చాలా బాగా చెప్పేవారు. అయితే ఆ మేడం పాటలు పాడుతూ శ్లోకాలు చెప్తూ ధ్యానం చేయించినప్పుడు అబ్బాయి ఇంత అద్భుతమైన ధ్యానాన్న నేను పక్కన పెట్టేశాను, ఎంత తప్పు చేశాను, సరే ఈ రోజు నుంచి భోజనం మానేస్తానేమో కానీ ధ్యానం అయితే మాన్నం అని చెప్పుకుని అనుకున్నాను. ధ్యానంలోంచి వచ్చిన తర్వాత ఆ మేడం నాకు పిలిచారు. అమ్మ మీరు ధ్యానం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అని అడిగారు. లేదు మేడం, నేను ధ్యానం గురించి అయితే నాకు తెలుసు, కానీ నేను ధ్యానం చేయట్లేదు మేడం అని చెప్తే, మీరు ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నంత అనుభవం మీ ఫేస్లో ఉందమ్మా, అంత గ్లో మీ దగ్గర ఉంది, ధ్యానం చెయ్యండి అమ్మా ఈ రోజు నుంచి అని చెప్పారు. అప్పటి నుంచి నేను ధ్యానం మొదలుపెట్టాను. అప్పుడు కూడా ఇంకా నాకు చాలా ప్రశ్నలు ఉండేవన్నమాట. ఒకసారి అప్పుడు కూడా ఎందుకు ఇలా పూజలు మానేయమంటున్నారు, సరే అసలు ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుని కూర్చుంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు నా శరీరం అంతా కూడా అణువణువున గోమాతలో ఎలా అయితే ఎందరో దేవతలు ఉన్నారో నా శరీరంలో అణువణువు కూడా దేవతలు కనిపించినప్పుడు అప్పుడు ఇంకా ఈ పూజలు అప్పుడు కూడా తగ్గించలేదు మేడం. నాకు స్తోత్రం అన్నా, మంత్రం అన్నా, హోమాలన్నా, పూజలన్నా నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మొక్కమ్మల స్వామి శ్రీధర్ స్వామీజీ ఉంటారు. ఆయన ఏమంటారంటే, అమ్మ మనిషి ఒక ధ్యానం చేస్తే సరిపోదు, ఎందుకంటే మన పాపాలు ఏనుగంత, మనం తల వెంట్రుకలు పట్టుకులు లాగితే ఎక్కడవుతుంది అనుకుంటున్నారు? అందుకు కాబట్టి మీకు ఏది కుదిరితే అది పూజ చేయండి, స్తోత్రం చేయండి, హోమం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి, దాన ధర్మాలు చెయ్యండి, మీకు ఎంత వీలైతే అంత ప్రసారం చేయండి అని చెప్తారా స్వామీజీ. అందుకని ఇప్పుడు ఇంకా నేను మంత్రం అంటే చేస్తూనే ఉన్నాను. అనుభవాలు కూడా చాలా బాగున్నాయండి. పత్రిజీ ఏం చెప్తారంటే, ధ్యానం సర్వ రోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్తారు. ఆ 3 కూడా మా జీవితంలో వచ్చినాయి అమ్మ. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం? 4 గంటలు. ఇంకా కుదిరితే ఇంకా ఎక్కువ. ఇన్ని గంటలని నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కూర్చుంటాను. ఒక్కో రోజు అయితే నైట్ అంతా కూడా నిద్రపోను, కూర్చుంటా. ధ్యానం అంటే అంత ఇష్టం. లెగాలని అనిపించదు, ధ్యానంలో కూర్చున్నా అంటే లెగాలని అనిపించదు. ఎందుకంటే బయట అన్ని చక్కబెట్టాలి కదా, పిల్లలకి, భర్తకి, కుటుంబానికి అన్నీ చేయాలి కాబట్టి లెగిసి చేస్తాం అనమాట. ఆరోగ్యం అయితే అస్సలు బాగుండేది కదండి. చాలా బాధలుండి శరీరం అంతా చాలా బాధలు, విపరీతమైన నొప్పులు,
చెస్ట్ పెయిన్ ఉండేది, హార్ట్ బీట్ ఎక్కువ ఉండేది. మీరు ధ్యానంలో మీరు మీ గత జన్మలు కానీ అలాంటివి ఏమన్నా చూసుకోవడం జరిగింది? చాలా చూసానండి. గత జన్మల్లో ఇలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఒక అమ్మవారు కనిపించేవారు. అమ్మవారు అని కూడా నాకు తెలీదు. ఆవిడ తల మీద కిరీటం పెట్టుకుని, బంగారు కిరీటం, బంగారు పాములు కిరీటం పెట్టుకుని కనిపించేవారు ఒక ఆవిడ. ఆవిడ చాలా బాగుంది, చాలా అందంగా ఉండి ఆవిడ కళ్ళు అదేనో. అమ్మ నువ్వెవరు, నాకెందుకు కనిపిస్తున్నావు, నువ్వెవరమ్మా, నాకెందుకు కనిపిస్తున్నావు అని అడిగేదాన్ని. నేను ధ్యానంలోంచి లేచిన తర్వాత నాతో ఎవరైతే ధ్యానం చేయించారో ఆ మాస్టర్ అడిగేవారు, అమ్మ నీ అనుభవం ఏంటి, నువ్వు చాలా బాగా మంచి ఆనందంగా ఉన్నావు, నువ్వు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, ఏంటమ్మా నీ ఎక్స్పీరియన్స్ అని అడిగితే ఇలా ఒక అమ్మవారు కనిపించారు, ఆవిడ ఇలా ఉన్నారు అంటే ఆ మాస్టర్ అనేవారు, నీకు నాగదేవత కనిపించిందమ్మా, నువ్వు నాగలోకం వెళ్ళేవు అని చెప్పేవారు. అలా ఛానల్ కనిపించారు అమ్మవారు. తర్వాత మళ్ళీ నేను శ్రీధర్ స్వామీజీ అదే కూడా ఛానల్లో చెప్పేవారు అన్నమాట. ముక్కామల స్వామీజీ చెప్పేవారు, ఫోటో చూపించి ఈవిడి మానసాదేవి, ఈవిడి నాగలోకానికి రాణి, కాలసర్ప దోషాలు 12 రకాలు ఉంటాయి, 12 రకాలకి అధిష్టాన దేవత ఈవిని పూజిస్తే మీ కాలసర్ప దోషాలన్నీ తగ్గుతాయి, మీ కష్టాలన్నీ తీరతాయి అని చెప్పి ఆ స్వామీజీ చెప్పారు. అప్పుడు ఆవిడ మానసాదేవి అని తెలిసింది. అలా కొంతకాలం అయ్యేసరికి ఇంకొకసారి పరిచయం అయ్యారు. రవి సార్ అని చెప్పేసి వరంగల్ నుంచి వచ్చారు. ఆ సారు ఇక్కడే ధ్యానమహాచక్రానికి వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రితం పైన కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే ఆ సార్ పిలిచారు నన్ను. పిలిచి ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత, అమ్మ నువ్వు ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నావు, నీ మొహం చూస్తుంటే చాలా అద్భుతంగా కనపడుతుంది, నాకు మంచి వైబ్రేషన్ ఉంది నీ దగ్గర అని చెప్పారు. ఎన్ని చెప్పినా కానీ అందరూ నాకు అలాగే చెప్తూ ఉంటారు. నేను ఛానల్లోంచి లేచిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు అలా చెప్తారు, మీరు ఎలా కనిపించారు అలా కనిపించారు అని చెప్తారు. అవునండి అందరూ అలాగే చెప్తారు అని చెప్పేసి ఆ సార్ ఇలా రమ్మ అని పిలిచారు. కొంచెం దూరంగా కూర్చున్నారు, నాకు పిలిచినా నేను వెళ్ళలేదు దగ్గరికి. ఇంకా ఒక మాట చెప్పమంటావా అన్నారు. చెప్పండి అన్నారు. నీకు మానసాదేవి కనపడుతుంది అన్నారు. అవును సార్ నాకు మానసాదేవి కనపడుతుంది. మరి అమ్మవారు నాకు ఎందుకు కనపడుతుంది, నేను చాలాసార్లు ప్రశ్న వేసుకున్నాను, ఎందుకు కనపడుతున్నావు అమ్మ నాకు నువ్వు అని. నాకు సమాధానం రాలేదు సార్. చెప్పండి అయితే ఆవిడ ఎందుకు కనపడుతుందో అని అడిగాను. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అమ్మ మానసాదేవి నీకు ఎందుకు కనపడుతుంది అంటే, నీ డిఎన్ఏ మానసాదేవి డిఎన్ఏ, ఇంటింటి ధ్యానం ఊరంతా వెలుగు కాన్సెప్ట్లో భాగంగా నేను, మానసాదేవి, పత్రిజీ గారు, బాబాజీ గారు, మేమందరం కూడా 24 మంది మాస్టర్స్ యూనివర్సల్ వర్క్ చేస్తున్నాం మేము మానసాదేవితో కలిసి. నువ్వు కూడా మా వర్క్లో భాగం నువ్వు చేయాలి, నీ ప్రసారం నువ్వు చేయాలి, నీ వంతు ప్రసారం నువ్వు చేయాలి, అందుకు కాబట్టి నీకు అమ్మవారు కనబడుతుంది అని చెప్పారు. సరే అండి అన్నాను. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత అమ్మ 1 సంవత్సరానికి నా శరీరం అంతా కూడా కంప్యూటర్లో ఒక చుక్క ఎలాగా పాయింట్ చేసుకుంటే వెళ్తే అలా నా బాడీ అంతా పాయింట్ అంతా చూసుకుంటే వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా తక్కువ విడిపోయింది. ఇలా విడిపోయిన తర్వాత ఊగడం మొదలు పెట్టేసాను. చాలా ఊగేసేదాన్ని. ఊగేస్తే నాకు ఒక రకమైన భయం వేసిందనమాట. ఏంటి నేను ఇంతలా ఊగేస్తున్నాను. అప్పటికి నాకు ఐబీపీ ఉందన్నమాట. గత 12 సంవత్సరాల కిందటే నాకు ఐబీపీ ఉంది. బీపీ ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని కాదు. ఒక మేడం క్లాస్కి వెళ్తే ఏం చెప్పారంటే, దేనికి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పని లేదు, ధ్యానం ఎక్కువ చేయండి, ఎక్కువ ధ్యానం చేస్తే అన్ని రోగాలు పోతాయి, మన ధ్యానానికి ఉన్న గొప్పతనం అది అని ఆ మేడం చెప్పారు. ఆవిడ వైజాగ్ నుంచి వచ్చారు, మంజుల మేడం ఆవిడ పేరు. అప్పుడు ఇంటికి వచ్చిన కాడి నుంచి నేను ధ్యానం ఎక్కువ చేయడం మొదలుపెట్టాను. నేను ఏమనుకున్నానంటే, ధ్యానం చేస్తున్నాను, ట్యాబ్లెట్ వదిలేసాను, అందుకు కాబట్టి కదా నేను ఇలా ఊగేస్తున్నాను అనుకుని మా అమ్మాయితో చెప్పాను ఆ రోజు. మా అమ్మాయి ఏముందంటే, అమ్మ ధ్యానంలో ఏ వచ్చినా మంచిదేనంట, సార్ చెప్పారు ఆ రోజు, నీకేమీ తేడా ఏం కాదు, అది మంచిగా జరుగుతుంది, ఏం జరిగినా అదేంటన్నది నాకు కూడా తెలియదు, నువ్వు ఎంతసేపు ధ్యానంలో కూర్చోగలిగితే అంత కూర్చో, నీ పని అంతా నేను చేస్తానని చెప్పేసి మా అమ్మాయి ఆ రోజంతా నా పని షేర్ చేసుకుని చేసిందనమాట. అమ్మ అలా ఎంతసేపు చేసినా తగ్గట్లేదు, ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఊపడం తగ్గట్లేదు. తగ్గకపోతే మళ్ళీ మా ఊళ్ళో పిరమిడ్ కట్టించిన సార్ అని చెప్పాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం దాకా ధ్యానంలో అలా కూర్చునే ఉన్నాను. ఎంత ధ్యానం చేసినా ఊగడం అయితే పోవట్లేదు, ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఆ సార్ అనుకున్నారట, ఏంటి పొద్దుటనగా వచ్చింది సూర్యకుమారి,
లెగట్లేదు, అలా కూర్చొని ఉంది. ఇంటి దగ్గర కంగారు పడతారు కదా, చెప్పుకొచ్చింది లేదు. సర్లే లేపకూడదు అనుకో, కానీ లేపుదాం మరి తప్పదని చెప్పేసి ఆ సార్ దగ్గరకు వచ్చి, అమ్మ సూర్యకుమారి లేవు, సాయంత్రం అయిపోయింది, ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పేసి అని, అమ్మ నీకు ఏం జరిగింది, ఎందుకు కూర్చున్నావు అని అడిగారు. అడిగితే ఎలా జరుగుతుందండి, ఊగిపోతున్నాను, ధ్యానంలోని చాలా ఊపి వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకేదో భయం వేస్తుంది అని చెప్పేసి అంటే, ఆ సార్ ఏమన్నారంటే, ఏం లేదన్నా, భయపడవలసిన పని ఏం కాదు, నీకు కుండలి యాక్టివేట్ అయింది, సహస్రారం యాక్టివేట్ అయింది, అందుకని చెప్పేసి ఆ వైబ్రేషన్కి బాడీ అంతా ఊగుతుంది, నీ చక్రాస్ అన్ని శుద్ధ అవ్వాలి కదా, అందుకని చెప్పి అని ఆ సార్ చెప్పారు. ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చిన సార్ ఏం చెప్పారంటే, అదంతా కూడా అమ్మవారి శక్తి అమ్మ, అది నీ దగ్గర అమ్మవారు ఉంది, ఆత్మానందం అంతలా ఊగుతున్నావు అనమాట, నీ చక్రాస్ యాక్టివేట్ చేస్తే ఆ వైబ్రేషన్ అంతా మనకి ఎవరికైతే కావాలో ఆవిడకి అందుతుంది అని ఆ సార్ చెప్పారు. ఆ సార్ చెప్తే ఆ సార్ నాకు సహస్రారం యాక్టివేట్ చేశారమ్మా. చేస్తే ఇంకా మహిషాసురి మధ్యని అనమాట ఆవిడ. ఇంకా ఆ రోజైతే గోల చేశాను, ఎంత గోల చేశానంటే ఆ సార్ అలా కూర్చొని నాకు చెప్తున్నారు. చెప్తుంటే, ఏంటి నువ్వు నన్ను చక్రాస్ యాక్టివేట్ అంటావా, నేను గుప్తంగా ఉన్నాను, నువ్వేమో ధ్యానం అంటావు, శాంతి అంటున్నావు, నేను అందరినీ తొక్కడానికి వచ్చాను, చంపడానికి వచ్చాను, కొట్టడానికి వచ్చాను, గుద్దడానికి వచ్చాను, నీకులా శాంతి అని ధ్యానం చెప్పడానికి నేను రాలేదు అని చెప్పి అని మాట్లాడితే, కూర్చున్న సార్ అలా ఆయన చైర్ అంతా ముక్కలు అయిపోయింది, ఆయన పడిపోయారు కింద పడిపోతే మళ్ళీ ఆయనకి చెయ్యొచ్చి లేచి కూర్చో అని చెప్పి అలా జరుగుతుందమ్మా. ధ్యానం అద్భుతమైంది. ఈ ధ్యానం ప్రతి ఒక్కళ్ళు చేసి, ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు కదా, అలాంటి ఏమైనా ఉన్నత లోకాలు ఏమన్నా చూడడం జరిగింది? చేస్తున్నాను, ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తున్నాను. ఎన్ని లోకాలు తిరిగి వచ్చారు ఆస్ట్రల్ ట్రావెలింగ్ లో? నక్షత్ర లోకాలు అన్ని తిరిగానమ్మా, అన్ని లోకాలు తిరిగాను. నేను ఇక్కడ కూర్చుని ఇప్పుడు అందరు కొంతమంది అంటారు, నేను కాశీ క్షేత్రానికి వెళ్తున్నాను అంటారు. నేను ధ్యానంలో కూర్చొని కాశీ క్షేత్రం చూస్తాను, హిమాలయాలు చూస్తాను, బద్రీనాథ్ చూస్తాను. ఏ క్షేత్రానికి వెళ్ళాలంటే ఆ క్షేత్రానికి వెళ్తాను. నేను అమ్మవారిని ఇప్పుడు అడిగేది ఏంటంటే, అమ్మ నాకు మన ద్వీపంలో ప్లేస్ కావాలి, నాకు మన ద్వీపం చూపించు అని అడుగుతున్నాను. అదమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానాన్ని చేసి ఈ సృష్టి అంతా కూడా ఉన్నతమైన ఆత్మలుగా ఎదగాలని నా కోరిక. సర్వేజన సుఖినో భవంతు. మీరు శాకాహార ర్యాలీలు అలాంటివి ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా మేడం? చేశాను. ఏమైనా కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించడం కానీ, ఇప్పుడు ఒంటరిగా చేసే ధ్యానానికి పిరమిడ్ లో చేసే ధ్యానానికి ఏమైనా తేడా ఉందంటారా? అద్భుతమైన శక్తి ఉంది. కాకపోతే శరీరమే క్షేత్రం అమ్మా, పిరమిడ్ అవసరం లేదు. మన ధ్యాన శక్తి పెరిగితే మన శరీరానికి పిరమిడ్ అవసరం లేదు. కాకపోతే ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు మన కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క థాట్ పవర్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అక్కడ జరిగే పనులు మనల్ని అన్నింటికీ కొంచెం డిస్టర్బెన్స్ కలిగిస్తాయి. అదే పిరమిడ్కి వచ్చినప్పుడు అవన్నీ ఉండవు కాబట్టి ఎంతసేపు అని ఇంకా ఎక్కువసేపు కూర్చోగలం. ఇప్పుడు ఈ గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉగాది సంబరాలు 4వ మౌన ధ్యాన మహాయజ్ఞంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం ప్రాతకాలం మౌన ధ్యానం జరుగుతుంది కదా మేడం, 3 గంటలు. ఎలా ఉంది అక్కడ అఖండ ధ్యానం గానీ, ఇక్కడ ఫెసిలిటీస్ గానీ, ఇక్కడ ధ్యానం చేస్తున్నారమ్మా. అన్నదానం ఏంటి, ఇక్కడ అన్ని పరిశుభ్రత ఏంటి, అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు చాలా పల్లెటూర్లలో గ్రామ దేవతలు అని చెప్పేసి మొక్కుబళ్ళని, కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని బళ్ళు ఇస్తూ ఉంటారు. దానికి మీరు ఎలా చెప్తారు? సమాజానికి మీరు ఏమిస్తారు? సమాజానికి జంతు బలులు అమ్మవారికి అవసరం లేదు. అమ్మవారు కోరుకుంటది అంటారా? అమ్మవారు అడిగింది లేదమ్మా, అమ్మవారు అని అంటారు కదా. చాలా కోళ్ళ పారాలు ఉన్నాయి కదా, మేకల మందలు ఉన్నాయి కదా, గొర్రెల మందలు చాలా ఉన్నాయి కదా, సృష్టిలో చాలా జీవులు ఉన్నాయి కదా, అవన్నీ తినలేదు అమ్మవారు. మనల్ని నడిపించే అమ్మవారికి అవన్నీ అవసరం లేదు. మనుషులే పెట్టారు, ఎందుకంటే వాళ్ళు తింటున్నారు కాబట్టి. మనుషులు మూఢనమ్మకం అంటారు. వాళ్ళు తింటున్నారు కాబట్టి, వాళ్ళు తినడానికి కావాలి కాబట్టి అమ్మవారి పేరు మీద అవి చేసుకుంటున్నారు తప్పితే అమ్మవారికి అయితే అదన్నీ అవసరం లేదు. అలా జరిగిన ప్లేసుల్లో మీరు ఏమన్నా ఖండిస్తూ ఉంటారా మేడం? అలా గ్రామ దేవతల గుళ్ళ దగ్గర జంతు బళ్ళు ఇచ్చినప్పుడు కానీ, ఇప్పుడు చికెన్ కొట్లు, చేపలు, చెరువులు అలాంటివి ఉంటాయి కదా, శాకాహార ర్యాలీలు అలా చేసిన స్లోగన్స్ చాలా బాగా ఇస్తాను, అందరికి చెప్తాను. తినేవాళ్ళందరికీ మీరు తినకండి, దాని అవసరం లేదు, ప్రకృతిలో మనం తినడానికి చాలా ఆహారం ఉంది అని చెప్తాను. ఓకే, మీ కుటుంబం మొత్తం శాకాహారులు అయ్యారా మేడం? ఇంకా కొంచెం ఉన్నారమ్మా. మీరు ర్యాలీలు చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? మీరు ఏమన్నా మార్పు మీరు గమనించారా ర్యాలీలు చేసినప్పుడు? చాలా శాంతిగా, ప్రశాంతంగా, అబ్బా ఇంత బాగా ప్రసారం చేయగలుగుతున్నాం
ఇన్ని జీవాలకి మనం శాకాహారం తినండి అని అన్నప్పుడు హింస తగ్గించినట్లే కదా. ఎంతైనా మనం 100 మంది మన మాట విన్నప్పుడు ఒక్కలైనా మారితే మనకు చాలా ఆనందం. ఓకే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా హింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు ఎంతో జ్ఞానవంతమైన విషయాల్ని చక్కగా మీ హాస్టల్ ట్రావెలింగ్ గురించి ధ్యానం, ఈ 10 సంవత్సరాల ధ్యానంలో మీరు పొందిన అనుభవాలు, అనుభూతులు, మీ ధ్యాన ప్రచారాన్ని అన్నిటి గురించి చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ ఛానల్ వారందరికీ కూడా చాలా థ్యాంక్ యూ.